ప్రభాస్ అల్లు అర్జున్ పాన్ ఇండియా బ్రాండ్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. మరి RRR మూవీతో నేషనల్ లెవెల్ బ్రాండ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ చెర్రీ పరిస్థితి ఏంటి? దేవరా గేమ్ చేంజర్ పాన్ ఇండియా ఆడియన్స్ అయితే ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో వారి నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి, వారి ప్రాజెక్ట్స్ ఏంటి? బాహుబలితో ప్రభాస్ కి పాన్ ఇండియా బ్రాండ్ ప్రెజెంట్ చేసిన డైరెక్టర్ రాజమౌళి RRR మూవీతో ఎన్టీఆర్ చెర్రీకి అదే రేంజ్ లో క్రేజ్ తెచ్చిపెట్టాడు. ఈ మూవీ తర్వాత వీరిద్దరి పేర్లు ఇండియా లెవెల్లో బిగ్ సౌండ్ చేస్తున్నాయి. RRR మూవీ తర్వాత అదే క్రేజ్ తో దేవరా మూవీతో వచ్చాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. మన టాలీవుడ్ లో దేవరా కలెక్షన్స్ కి తిరుగులేదు. కానీ వాట్ అబౌట్ ది అదర్ ఇండస్ట్రీస్? అదర్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన దేవర సినిమాలకి కలెక్షన్స్ చాలా తక్కువగా వచ్చాయి. కానీ ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ అదే జోష్ లో ఉంది. అందుకే ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ హీరోలు సై అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఇప్పుడు ఎన్టీఆర్ 31 కూడా పట్టాలెక్కింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో కొనసాగుతోంది. ఎన్టీఆర్ రూట్ లోనే వెళ్తున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. RRR సినిమా తర్వాత చెర్రీకి మళ్లీ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ పెరిగింది. తమిళ టాప్ డైరెక్టర్ శంకర్ తో చేసిన గేమ్ చేంజర్ పెద్దగా వర్కౌట్ కాలేదు. అయినా పాన్ ఇండియా క్రేజ్ చెక్కు చెదరలేదు. రామ్ చరణ్ చేయబోయే ప్రాజెక్ట్స్ పైనే అందరి దృష్టి ఉంది. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు సుకుమార్ డైరెక్షన్ లో చెర్రీ ఒక సినిమా చేస్తున్నారు. ఈ 2 సినిమాలపై చెర్రీ గంపెడాశలు పెట్టుకున్నారు. బుచ్చిబాబు తీసే RC-16 లో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. మరోవైపు సుకుమార్ సినిమాలో చెర్రీ సరసన రష్మిక మందన స్టెప్పులైపోతున్నట్టుగా గాసిప్ మొదలైంది.